మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ జూన్ మాసంలో 2వ తేదీ నాడు బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మనకి యమునా నదికి పుష్కరములు వస్తాయి. మనకు తెలిసిందే, గురువు రాశి మారినప్పుడు ఆ సంచారంలో భాగంగా నూతన రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి ప్రతి సంవత్సరం. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అవి 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అలాగే జూన్ 3వ తేదీ రోజు మనకు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి నాడు మనము గణపతి ఆరాధన చేయడం ద్వారా మన కష్టాల నుండి బయటపడతాం. శక్తి ఉన్నవారు ఆ రోజు గణపతి హోమం కూడా చేయించుకుంటారు. శక్తి లేని వారు గణపతి ఆలయ సందర్శన, తమకు తోచిన విధంగా యథాశక్తి, యథాభక్తి, యథామతి ఆ గణపతిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే 11వ తేదీ రోజు మనకు ఏకాదశి పర్వదినం వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండటము, విష్ణుమూర్తి ఆరాధన చేయడం, నారాయణుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను, ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే 13వ తేదీ రోజు మనకి శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి కూడా వస్తున్నాయి. ఈ 13వ తేదీ అనేది అత్యంత ప్రముఖమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఆ రోజు మనము శివారాధన చేయటం ద్వారా, ముఖ్యంగా సాయంత్రం శివార్చన చేసుకోవటం ద్వారా, శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా మనకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ రోజు చాలా పవిత్రమైనది, ప్రముఖమైనది. అలాగే 15వ తేదీ రోజు అమావాస్య వస్తుంది, సోమవతి అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసం, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని. కాబట్టి
ఇప్పుడు ఒక 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమి రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు అర్ధాష్టమ శని, అష్టమ గురు ప్రభావము ఉంది. అలాగే నవమ స్థానంలో కేతు ప్రభావం కూడా ఉంది ఈ రాశి జాతకులు. కాబట్టి మొండిగా బతుకుతారే తప్ప లోపల ఒకలాంటి బెరుకు, ఒకలాంటి భయము, ఒక జంకు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మొండిగా బతుకుతారు. మొండిగా ముందుకు వెళ్తారు. ఇంకా దేనికి తలొంచకుండా, తలొగ్గకుండా. అలా ఉండటమే మంచిది ఈ ధనస్సు రాశి జాతకులకు. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. చాలా మార్లు చెప్పాను కూడా. ఈ ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ధనుస్సు రాశి జాతకులు కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. తెలిసిన విషయంలో అయినా, తెలియని విషయంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా ఒక కన్నేసి ఉంచండి. ఏ విషయం పైన సంపూర్ణమైన అవగాహనను పొందే ప్రయత్నం చేయండి. ఏది ఈజీగా తీసుకోకండి. కష్టపడాలి, ఫలితాన్ని పొందాలి. ఇది గమనించగలరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే కనుక ఇది అనుకూలమైన సమయం ఈ మాసం, ఈ జూన్ మాసం. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కష్టపడ్డ తర్వాత ఫలితం అనేది లభిస్తుంది. ఇది మీరు గమనించగలరు. చాలా కష్టపడాలి. చాలా 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 కష్టపడాలి. డెడికేటెడ్‌గా ఉండాలి. అది మీరు గ్రహించాలి. ఎంత డెడికేటెడ్‌గా ఉంటే, ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎంత అబ్సెసివ్‌గా ఉంటే అంత మంచిది మీకు. ఈ అబ్సెషన్ అనేది కొంచెం హద్దులు దాటితే అది ప్రమాదకరమే కానీ, ఒక లిమిట్స్ వరకు అబ్సెషన్ ఉండాలి. అది మీరు మెయింటైన్ చేస్తేనే ఈ ధనుస్సు రాశి జాతకులకు చక్కటి ఫలితాలనేవి లభిస్తాయి. ఏదేమైనా కూడా నేను చెప్పినట్టుగానే ఏది ఈజీగా తీసుకోకండి. ప్రతి విషయం పైన ఒక కన్నేసి ఉంచండి. మొండిగా ముందుకు వెళ్తారు. మొండిగా బతుకుతారు ఎన్ని కష్టాలున్నా కూడా. అలవాటు చేసుకున్నారు అలా మీరు. అలవాటయిపోయింది మీకు గ్రహాల ప్రభావం వలన. సరే ఏదేమైనా కూడా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి స్థానచలనం గత సంవత్సరంలో స్థానచలనం కలగకుంటే ఇప్పుడు 100% ఈ సంవత్సరంలో స్థానచలనం కనబడుతోంది. దాంట్లో ఆ 100%లో ఒక 50% వరకు ఈ మాసంలో అవకాశాలున్నాయి. సో ఏదేమైనా కూడా వృత్తి సంబంధమైన స్థానచలనమే కావచ్చు, విద్యా సంబంధమైన స్థానచలనమే కావచ్చు, ఉద్యోగ సంబంధ స్థానచలనమే కావచ్చు. ఏదేమైనా కూడా స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక దానికి తగ్గ పునాదులు, దానికి తగ్గ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టి ఉంటారు. మొదలుపెట్టకుంటే ఇప్పటికైనా మొదలుపెట్టండి. కనీసం భవిష్యత్తులో అయినా అనుకున్నది సాధిస్తారు. ఏదేమైనా కూడా ఈ ధనుస్సు రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవటం ద్వారా కూడా వీరు సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో చేస్తున్న పనులను చేస్తూ ఉండండి. ఓకేనా? అన్నపానీయాదుల విషయంలో జాగ్రత్త వహించండి. అంతకు మించి ఏం కాదు. కొంచెం నీరు పుష్కలంగా తాగండి. కొంచెం ఎక్కువగా తాగండి. అంతకు మించి ఏమీ లేదు.